రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి కేవలం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకంగా 24 గంటల ఇసుక మైనింగ్ మొదలు పెట్టబోతున్నది. తమ్ముళ్లకు ఖజానా నిండాలి కాబట్టి 24 గంటల ఇసుక మైనింగ్ అది మేంగా చెప్పేది. వాళ్ళ కార్పొరేషనే ఇవాళ అందరి అధికారులకు ఇప్పటి నుంచి స్టాఫ్ షెల్ వర్క్ ఇన్ 3 షిఫ్ట్స్. ఉదయం 7 నుంచి 3 గంటలకు మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం 3 నుంచి 11 వరకు రాత్రి, మళ్ళా రాత్రి 11 నుంచి ఉదయం 7 వరకు 4 గంటల ఇసుక మైనింగ్. తమ్ముళ్లకు నడుస్తూనే ఉండాలి, నాన్ స్టాప్, జేబులు నిండుతూనే ఉండాలి, ఇసుక కొడుతూనే ఉండాలి ఊర్లలోకి వెళ్ళి. ఎందుకు 24 గంటలు ఉండదంటే ఈ మూర్ఖపు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సోయి కూడా లేదు. రాత్రులల్లా మొత్తం డంపింగ్ అయిపోయిన తర్వాత ఈ హెవీ వెహికల్స్ సిటీలోకి వాళ్ళకు టైమింగ్స్ ఉంటాయి, ఎప్పుడు పడితే అప్పుడు రాలేరు. రాత్రి మొత్తం లోడింగ్ 6 o'clockకి లోడింగ్ అవన్నీ కంప్లీట్ చేసుకొని లోడింగ్ అయిపోయిన తర్వాత రాత్రి మీరు గమనిస్తే ఇసుక లారీలు రవాణా అవుతాయి. ఎందుకంటే ఉదయం స్కూళ్ళు ఉంటాయి, ఆఫీసులకు పోయే వాళ్ళు ఉంటారు, ఊర్లలో కూడా గ్రామాలల్లో మండల హెడ్ క్వార్టర్లల్లో స్కూళ్ళకు పోయేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు ఇసుక లారీలు తిరగలేవు, దానికి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. నగరానికి కూడా వచ్చే టైం తర్వాత పొద్దున ఒక్కసారి మనకు ఆ డే టైం అయినాక మనకు కనబడవు. అందుకే మీరు ఒక్కొక్కసారి మీరు చూస్తే హైవేలలో లారీలు ఆపుకొని పార్క్ రాత్రనక పగలనక లోడింగ్ లోడింగ్ ఇసుక 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 తొవ్వుడేగా. ఓ పంజాయ్ రేవంత్ రెడ్డి, నువ్వు కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి అందరు గడ్డ పార తీసుకొని పోయి నింపండి. ఇక మీరే సరిపోకపోతే, స్టాఫ్ సరిపోకపోతే మీరే లారీలు ట్రాక్టర్లు తీసుకొని పోయి మీ ఫైము గీము వాడు వీడు అందరినీ తోక తొండం డావోస్కి తీసుకుపోతున్నావు కదా. ఉన్నోని లేనోని, ప్రభుత్వ అధికారి కానోని, రోహిన్ రెడ్డిని, ఉదయ్ సింహాని, వాళ్ళు ఏం పోర్ట్ఫోలియో లేకపోయినా డావోస్కి తీసుకుపోయినట్టు ఇసుక లోడింగ్కి కూడా తీసుకుపోయిగా.